హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులండి. 2 డీఏల విడుదలకు షెడ్యూల్ అయితే ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలనైతే ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అయితే డిమాండ్ చేసింది. ఈ సమస్యలపై ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కాలపరిమితితో కూడుకున్నటువంటి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీజేఏసీ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గ జేఏసీ అనుబంధ సంఘాల సమావేశంలో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో మహిళా విభాగ రాష్ట్ర కార్యవర్గ జేఏసీ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు భారీ స్థాయిలో అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో, మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఈ విధంగా అన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీజేఏసీ చేసిన నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగడం కొంత ఊరటనిచ్చిందని, అందుకు సీఎస్‌కు ధన్యవాదాలైతే తెలిపారు. అయితే ఇటీవల జరిగినటువంటి ఈ నెల అంటే కేబినెట్ భేటీ మరుసటి రోజే జరిగినటువంటి ఆహ్, జ జేఏసీ జరిగిన మరుసటి రోజే కేబినెట్ భేటీ కూడా జరిగిందనమాట. జేఏసీ మనకొచ్చేసి 20వ తేదీ జరిగింది. ఆగస్టు 20వ తేదీ జేఏసీ అయితే జరిగింది. మరి దాని తర్వాత ఆగస్టు 21వ తేదీన కేబినెట్ భేటీ అయితే ఉండేదనమాట. మరి ఈ యొక్క కేబినెట్ భేటీ ఏదైతే జరిగిందో అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి కీలక అంశాలు కనీసం చర్చకు కూడా రాకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన బకాయిల వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారని చెప్పి బొప్పరాజు గారు ముఖ్యంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే 11వ పీఆర్సీ బకాయిల విషయానికొచ్చినట్లయితే వీటి చెల్లింపుల జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి సుమారు 5,00,000 నుంచి 10,00,000 వరకు నష్టపోతున్నారు. దీంతో పాటు డీఏ అరియర్స్, సరెండర్ లీవ్ చెల్లింపులు కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవి కూడా చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. వీటితో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ ఇవన్నీ కూడా సకాలంలో అందక ప్రతి పెన్షనరు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన తెలిపారనమాట. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి బకాయిలు అందకుండానే కన్నుమూయడం బాధాకరం. ఇది మానవీయ కోణంలో నేరం అని చెప్పేసి క్షమించరానిదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో, ఇకపోతే ఏపీ జేఏసీ తరపున ప్రధాన డిమాండ్‌లయితే వినిపించారనమాట. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగ పెన్షన్‌ల తరపున ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్‌లనైతే ఉంచారు. ఇందులో మొదటిది బకాయిల వివరాల స్పష్టత. ముఖ్యంగా ఏ ఉద్యోగికైనా, పెన్షనర్‌కైనా ప్రభుత్వము ఎంతెంత మొత్తంలో బకాయి ఉందో స్పష్టంగా తెలియజేస్తూ ఆ వివరాలను పే స్లిప్‌లో తప్పనిసరిగా కనిపించేలాగా చర్యలైతే తీసుకోవాలి. ట్రెజరీ ఆమోదం పొందిన వెంటనే ఆ మొత్తం చెల్లించాలి అనైతే స్పష్టం చేశారన్నమాట. సో, నా బకాయిలు ఎంత ఉందో నాకు తెలియాలి ముందు అని చెప్పేసి అన్నారు. ఇక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఉద్యోగుల్లో పేరుకుపోయిన అసంతృప్తి, ఆవేదనను తొలగించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జేఏసీ నాయకులతో చర్చలైతే జరపాలి అని అన్నారు. ఇకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న దాదాపు 7,000 మంది ఒప్పంద ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమం. సో, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమం విషయానికొచ్చినట్లయితే వీరికి కూడా ఏదైతే సంక్షేమ పథకాలున్నాయో అవన్నీ కూడా వర్తింపచేయాలి, అమలు చేయాలనైతే వీరి యొక్క భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం పైన అని అన్నారు.
రేషన్ కార్డులు, చైల్డ్ కేర్ లీవ్స్ 10,000 లోపు పెన్షన్ పొందుతున్నటువంటి విశ్రాంత ఉద్యోగులకు వాళ్ళ కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ సౌకర్యం అయితే కల్పించాలని కోరారు. ఇక పోరాటం కొనసాగింపుకు తీర్మానం. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిఫేర్ రాజు సహా పలు అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. వారంతా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల తీవ్రతను వివరించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడిన హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామనైతే స్పష్టం చేశారు. ఇకపోతే రాబోయే కార్యాచరణ. ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆలస్యం చేస్తే అది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఈ మేరకు హెచ్చరిక అయితే జారీ చేశారు. సో మొత్తానికి పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై అయితే బొప్పరాజు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.